అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ISR9 న్యూస్. ఈరోజు మీకు ఒక యువ సామాజికవేత్తని పరిచయం చేయబోతున్నాను ISR9 న్యూస్ ద్వారా. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, కల్వకుర్తికి చెందిన వ్యక్తి, కల్వకుర్తి నియోజకవర్గంలోని మరి తన జన్మస్థలం. అక్కడ నుంచి తన చిన్న వయసు నుంచే తన సమాజానికి సేవ చేయాలనే దృక్పథంతో మరి చిన్ననాటి స్కూలింగ్ నుంచే టోటల్గా తను చదువుకున్న చదువులు మొత్తం కూడా మరి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ సమాజానికి సేవ చేస్తూనే అతను ఎదిగాడు. అతను ఎదుగుతూ కూడా తన ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా చదువుకొని పీజీలు కంప్లీట్ చేసి డాక్టరేట్ వరకు చదువుకుంటూ మరి సమాజానికి సేవ చేస్తున్న ఒక గొప్ప వ్యక్తిని మీకు అందరికీ నేను పరిచయం చేయబోతున్నాను. ఆ గొప్ప వ్యక్తి డాక్టర్ ఆరిఫుద్దీన్ కల్వకుర్తి. నమస్తే సార్. నమస్కారం సార్. ఏ విధంగా మీ ప్రస్తావన జరిగింది సార్? సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఏ విధంగా వచ్చింది మీకు? ఈ సామాజికవేత్తగా మీరు ఏ విధంగా చేస్తున్నారు సార్? ముందుగా ISR న్యూస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా ఈ ISR న్యూస్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, లైక్ చేసుకోవాలని, ఫాలోఅప్ చేసుకుంటూ వారికి అన్ని విధాలుగా తోడుగా ఉండాలని. ఎందుకంటే ఈ సమాజంలో మీడియా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ISR9 న్యూస్ అనేది చాలా మంచి ఒక సామాజికంగా కార్యక్రమాలు ముందుకు తీసుకుంది కాబట్టి ముందుగా వారికి ఒక సామాన్యుని, నాలాంటి ఒక సామాన్యుని ఇంటర్వ్యూ చేసే స్థాయికి తీసుకొచ్చినందుకు వారి యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సార్, నా పేరు డాక్టర్ ఆరిఫుద్దీన్ కల్వకుర్తి. నా నేపథ్యం వచ్చి మాది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. నేను నా యొక్క బాల్యం, విద్యాభ్యాసం మొత్తం కూడా మాది కల్వకుర్తి సార్, నాగర్ కర్నూలు జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్. నా యొక్క ఎడ్యుకేషన్ మొత్తం కూడా నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ కళాశాలలో చదువుకోవడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ యూనివర్సిటీలలో చదువుకోవడం జరిగింది. ఆ విధంగా నేను బాల్యం నుంచి విద్యాభ్యాసం చేసుకుంటూ ఒకవైపు చదువుకుంటూనే ఒకవైపు సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూనే ప్రస్తుతం వరకు నా యొక్క ఎడ్యుకేషన్ స్కూలింగ్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, డిగ్రీలు కానివ్వండి, పీజీలు కానివ్వండి, PhD వరకు కూడా నేను కంప్లీట్గా గవర్నమెంట్ సెక్టర్లోనే చదువుకోవడం జరిగింది సార్. నాకు బాల్యం నుంచే ఒక కోరిక ఉందన్నమాట, సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను ప్రస్తుతం కూడా నా ప్రస్తావన కొనసాగుతుంది సార్. గవర్నమెంట్ స్కూల్లోనే చదివి మీరు ముందుకు రావడానికి గల కారణం ఏంటి సార్? అంటే బాగా డబ్బున్న వాళ్ళు సమాజంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో కానివ్వండి, ఇంటర్నేషనల్లో ఏసీ స్కూళ్ళల్లో, ఏసీ బస్సుల్లో తిరగడం, ఏసీ సిట్టింగ్లో కూర్చోవడం ఉంటుంది సార్. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఒక విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది సార్. అక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉంటారు. అదేవిధంగా అక్కడ అట్మాస్ఫియర్, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఎట్ ద సేమ్ టైం సొల్యూషన్ కూడా ఉంటుంది. అక్కడ గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్, ఉపన్యాసాలు, వ్యాసరచనలు కానీ ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది అక్కడ జరుగుతుంది. చాలామంది సామాజికవేత్తలు వచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కాబట్టి ఆ సందర్భంలోనే మనం కూడా ఏదో ఒక రోజు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో నేను స్కూలింగ్ నుంచి కూడా వ్యాసరచన, ఉపన్యాసం చాలా వాటిల్లో కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేది సార్. యూనివర్సిటీ స్థాయి వరకు కూడా నేను చాలా అవార్డులు కూడా పొందడం జరిగింది సార్. ఒక గొప్ప విషయం ఏంటంటే నేను ఒక మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలుగు మహాసభలు జరిగినప్పుడు గౌరవనీయులు గిరిజాశంకర్ గారు IAS కలెక్టర్, వారు చంద్రబాబు గారి గవర్నమెంట్లో పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు. వారు మా జిల్లాకి కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ నిర్వహించినటువంటి జిల్లా స్థాయి తెలుగు మహాసభల్లో నేను ఒక మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వాడిని. ఆ పోటీలలో పాల్గొని తెలుగు కవిత్వంలో నేను జిల్లా స్థాయిలో అవార్డు తీసుకోవడం జరిగింది సార్. అది నాకు చాలా సంతోషకరమైన విషయం సార్. నైస్ సార్. సమాజానికి సేవ చేస్తున్నారు కదా, మరి ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు ఏంటి? మీరు జనేత్రి ఫౌండేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి కూడా విన్నాను. మరి జనేత్రి ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అంటే యాక్చువల్గా సార్, నేను ఒక సామాజిక కార్యకర్తగా అనేక NGOs కానివ్వండి, సామాజిక సంస్థలు కానివ్వండి, యూత్ ఆర్గనైజేషన్స్ అందరితో కలిసి పనిచేస్తున్నా సార్. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో ఉన్నప్పుడే నేను యువజన సంఘాలను, యువసత్తా యూత్ ఆర్గనైజేషన్ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించి నేను చాలా కార్యక్రమాలు చేసిన సార్. దాంతోపాటు కూడా గవర్నమెంట్కి సంబంధించి నెహ్రూ యువ కేంద్ర కావచ్చు, దాని తర్వాత డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ యూత్ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా కలుపుకొని గవర్నమెంట్ ద్వారా కూడా సైమల్టేనియస్గా నేను వర్క్ చేస్తున్నాను సార్. ప్రస్తుతం నేను ప్రగతి ఫౌండేషన్ అని చెప్పేసి 2019లో రిజిస్టర్ ఆర్గనైజేషన్ సార్. ఎందుకంటే నేను చాలా ఆర్గనైజేషన్స్లో వాలంటీర్గా వర్క్ చేసిన, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు చేయాలనే ఉద్దేశం ఉంది, సామాజిక సేవ అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశం ఉంది. కాకపోతే మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో నేను గతంలో కూడా ఒక 10-12 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. అప్పుడు యూత్ ఆర్గనైజేషన్స్కి సర్వీస్ చేశాను.
2019లో అఫీషియల్గా ప్రగతి ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించి దానికి 12A కానీ ఏటీజీ కానీ నీతి ఆయోగ్ సిఎస్ఆర్ ఎంఎస్ఎంఈ అంటే ప్రభుత్వానికి సంబంధించి స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో ఏమైతే గుర్తింపులు కావాలో లీగల్గా జెన్యున్గా ఒక ఆర్గనైజేషన్ నేను నడుపుతున్నాను సార్ ప్రెజెంట్గా. అదేవిధంగా ఇప్పుడు జనేత్రి ఫౌండేషన్ లాంటి చాలామంది సంస్థలు కావచ్చు వ్యక్తులు కావచ్చు వాళ్ళ యొక్క ప్రభావంతో చాలా సంస్థలలో నేను వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటున్నా, వాళ్ళు కూడా నాకు సపోర్టెడ్గా ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా నా ఆర్గనైజేషన్ నేనే అని కాకుండా ఒక పెద్ద ప్లాట్ఫామ్ తయారు చేయాలనే ఉద్దేశంతోనే వచ్చిందే ఈ ఆల్ ఇండియా యాక్టివ్ ఎన్జిఓస్ అసోసియేషన్. ఇది ఢిల్లీ బేస్గా పనిచేస్తుంది సార్. ఓకే సార్. సార్ సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ ఎన్జిఓస్ ద్వారా? మరి ఇలాంటి సమాజ కార్యక్రమాలు చేయడానికి చాలామంది ఆలోచించరు, ఒకవేళ ఆలోచించని మాకు టైం లేదని చెప్పేవాళ్ళు ఎక్కడ చూసినా ఉన్నారు. మరి సమాజానికి మీరు మా ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా మీరు ఏం తెలియజేస్తున్నారు సార్? సార్ ఒకటి ఇప్పుడు భగవంతుడు మనందరికీ అన్ని జన్మల్లోకి వెళ్ళి ఉత్తమమైన జన్మ మానవ జన్మ సార్. మానవ జన్మనిచ్చినందుకు మనము దానికి సార్థకత అనేది చేకూర్చాలి. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఒకటి చిన్న స్థాయిలో ఉన్నటువంటి మామూలు వ్యక్తికి కానీ ఒక ప్రధానమంత్రికి కానీ 24 గంటల టైమే ఇచ్చింది సార్ దేవుడు. 24 గంటల టైమే ఒక సృష్టి అనేది ఉంది. సృష్టిని మనం మారవలేము. కాకపోతే మన టైంను మనము సర్ది చెప్పుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మోల్డ్ చేసుకుంటూ చేయాలి సార్. ఎందుకంటే ఒక నార్మల్ వ్యక్తి ఒక తన జీవితాన్ని నడపడానికినే నాకు టైం లేదంటాడు. అలాంటిది ఒక వ్యవస్థను నడిపే ఒక రాష్ట్రంలో ఒక వ్యవస్థను నడిపే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఒక దేశ వ్యవస్థలో నడిపే ఒక ప్రధానమంత్రి కావచ్చు, మరి వాళ్ళు ఎట్లా నడుపుతారు సార్ వ్యవస్థను? వాళ్ళకు కూడా 24 గంటల టైమే ఉంది కదా. అంటే దేశాన్ని రాష్ట్రాన్ని వాళ్ళంతా పరిపాలిస్తే అట్లీస్ట్ మనం మన ఏరియాను మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే బాగుంటుంది సార్. టైం లేదనేది అందరూ కూడా బిజీ షెడ్యూల్, ప్రస్తుతం అంతా కమర్షియల్ సమాజం. కాకపోతే మనం ఒక 24 గంటలలో కనీసం 20 గంటలు మనం పర్సనల్ బిజినెస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వేరే దానికి పర్సనల్ వ్యక్తిగతానికి ఉపయోగించుకున్న కనీసం 4 గంటలన్నా సమాజానికి టైం ఇస్తే బాగుంటుందన్న ఆలోచన సార్. ఆ సందర్భంగానే నేను కూడా నా యొక్క వృత్తిని నిర్వహిస్తూ నా యొక్క ప్రవృత్తి ద్వారా నేను ఇవి చేయడం అనేది జరుగుతుంది సార్. అంటే సమాజానికి సేవ చేస్తే మాకేంటి లాభం అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు సార్. సమాజం చూస్తూ ఉన్నాం మనం. మరి సాటి మనిషికి సాయం చేయాలనే గుణం చాలా తగ్గిపోతుంది, అరుదుగా చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ ఈ ఎన్జిఓస్లో తప్ప, ఇలా జనేత్రి ఫౌండేషన్ అనే సంస్థలో ఇలాంటి వారు తప్ప మరి మిగతా వారు ఒక నార్మల్ వ్యక్తి ఏదైనా సాయం చేయాలంటే చేయలేకపోతున్నారు. సో అటువంటి వారికి కూడా మనం ఏం చెప్పదలుచుకున్నాం సార్? సార్ యాక్చువల్గా ఏంటంటే ముందుగా ఈ మానవ జన్మను మనం పొందినందుకు ఏదో ఒకటి సమాజానికి చేసుకోవాలనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి సార్. అది ఇంకో విషయం, ఈ భూమిపైన ప్రతి ఒక్క జీవి కావచ్చు, మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, కొన్ని లక్షల కోట్ల జీవరాశులు అనేటివి వస్తున్నాయి, అంతరించిపోతున్నాయి. కానీ మానవ జన్మకు అనేది ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా, అంటే మీరు ఏ ఫీల్డ్లోనైనా ఉండండి, మీరు ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, మీరు ఎంచుకున్న రంగంలో మీరు అనేది అత్యున్నత స్థానంలో ఉండాలనేది నా ఆలోచన. మీరు ఎంచుకున్న రంగంలో మీరు సేవలు అందిస్తూనే అడిషనల్గా కనీసం రోజుకు 1 గంటనో 2 గంటలో మీ వీలును బట్టి వారానికి 1 గంటనో 2 గంటలో టైం తీసి సమాజ సేవ చేయడం ద్వారా చాలా మీకు రిజల్ట్ అనేది ఉంది. సమాజ సేవ అనేది బిజినెస్ కమర్షియల్ కాదు సార్. బిజినెస్ వాళ్ళు అయితే 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక బిజినెస్ పైన 2 లక్షలు వచ్చాయా 3 లక్షలు వచ్చాయని చూసుకునే రోజులు సార్ ఇవి. కాకపోతే ఈ రోజులలో కూడా సమాజమే ఒక దేవాలయం, సమాజమే ఒక మనకు అంకితం అని చెప్పి సమాజానికి చాలామంది, నేను ఒక్కరిని కాదు, చాలామంది కొన్ని వందల్లో వేలలో లక్షల్లో సామాజిక సేవకులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏం ఆశించట్లేదు సార్. ఒక సామాజిక సేవకుడు ఆలోచించేది ఒకటే సార్, వాళ్ళు తిండికి ఉన్నా లేకున్నా ఎదుటి వారికి తిండి పెట్టాలనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఒక ప్రాపర్గా ఉన్నతమైన జీవితాన్ని గడపలేకున్నా వేరే వాళ్ళకి నాలాగా ఉండొద్దు, వాళ్ళు ఉన్నతంలో ఉండాలని ఉంటుంది సార్. సమాజ సేవ చేస్తే ఏమొస్తుందంటే సమాజ సేవకి వచ్చే గుర్తింపు కానీ, అవార్డులు కానీ, రివార్డులు కానీ, సన్మానాలు, సత్కారాలు అనేటివి అప్పుడు మమ్మల్ని గుర్తించి ఫలానా ఈ సమాజ సేవ చేసినందుకు ఈ అవార్డులు, రివార్డులు, డాక్టరేట్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు కొన్ని వందల వేల మంది ముందర చేసే సన్మానాలు, సత్కారాలు మేము కొన్ని కోట్లు పెట్టినా కూడా కొనుక్కోలేని ఆనందం మాకు అప్పుడు కలుగుతుంది సార్. మరి దానికంటే ఎక్కువ ఏముంది చెప్పండి? వాస్తవం. నైస్ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. అండ్ మీ సంస్థల ద్వారా, మరి జనేత్రి ఫౌండేషన్ ద్వారా, అండ్ మీరు ఈ జనేత్రి ఫౌండేషన్ లాంటి సంస్థలకు కూడా మీరు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఇలానే కొనసాగిస్తూ మరి ప్రజలకి మంచి సేవ చేయాలని మా ఐఎస్ఆర్ 9 న్యూస్ మేనేజ్మెంట్ ద్వారా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యువకుడుగా కనబడుతున్నారు మనకి.
ఆరిఫ్ గారు. సో యువతకు కూడా ఇచ్చే మెసేజ్ ఒకటేనండి, మరి సమాజంలో ఎంతో కొంత మనం మనిషి జన్మగా పుట్టాము, గొప్ప జన్మ అని చెప్పేసి తెలియజేశారు. దాంతోపాటు మనం సమాజానికి కొంత సేవ చేయాలని ఒక మానవతా దృక్పథంతో మనం సేవ చేస్తూ ముందుకెళ్తే అదొక పుణ్యంలాగా కూడా మనం ఆలోచించవచ్చు. మరి సమాజంలో పుట్టినందుకు మనం కొంత సహాయం చేసి మనం ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి కూడా మరి తెలియజేశారు. దీన్ని మనం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ ఇంకా ఎన్నో మీరు మంచి సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్రపతి అవార్డు కూడా మీరు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరిగా ఒక సామాన్యుని ఇంత మంచి స్థాయిలో ఇంటర్వ్యూ చేసినటువంటి ISR 9 న్యూస్ వారికి, యజమాన్యానికి, ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా ఒకటే సార్, మనిషిగా మానవ జన్మగా మనం ఈ ప్రపంచంలోకి వచ్చినాం సార్, భూమిపైనకి. అందరం కూడా ఒక మనిషిని మనిషిగా గుర్తించి ఒక సమాజాన్ని అందరూ కూడా క్రియేట్ చేయాలి. ఎవరికి ఇవ్వాల్సిన విలువను వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా యువతకు చెప్పేది ఒకటే, చెడుదారిన పట్టకుండా తమ గురించి తమ ఆలోచన చేసి తమ భవిష్యత్తు, దాని తర్వాత తమ తల్లిదండ్రులను మర్చిపోకుండా వాళ్ళకి సేవ చేస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో అన్ని రంగాలలో మీరు ఎంచుకున్న ఏ రంగమైనా సరే ఆ రంగంలో మీరు అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ, మా యొక్క ఆశయం ఒకటే సార్, నాకు డాక్టరేట్ పొందడం జరిగింది, నాకు అవార్డులు రావడం జరిగింది, ఇది ముఖ్యం కాదు. ఈ భారతదేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు ఎంతోమంది వివిధ రంగాలలో ఉన్న నిష్ణాతులు వాళ్ళందరూ ఉన్నారు సార్, మట్టిలో మాణిక్యాలు. వాళ్ళందరినీ వెతికి తీసే ప్రయత్నంలోనే మేము ఎల్లప్పుడూ ఉన్నాము. మా ప్రగతి ఫౌండేషన్ ద్వారా కానివ్వండి, ఆల్ ఇండియా యాక్టివ్ NGOs అసోసియేషన్ ద్వారా కానివ్వండి, వాళ్ళందరికీ సత్కారాలు, బిరుదులు, రివార్డులు వచ్చినప్పుడే నా జన్మకు సార్థకతని నేను కోరుకుంటున్నా సార్. నాకు గుర్తింపు, గౌరవం రావడం అనేది కాదు, ఎదుటి వారిని కూడా వాళ్ళ టాలెంట్ను గుర్తించి వాళ్ళని ప్రమోట్ చేయడం, వాళ్ళని ఒక ఉన్నత స్థానంలో చూడడమే ఈ లక్ష్యంగా పనిచేస్తున్నాం సార్. భవిష్యత్తులో కూడా నాకు ఇంతవరకు సహకరించినటువంటి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కావచ్చు, గురువులకు కావచ్చు, నన్ను ఒక సమాజంలో ఒక వ్యక్తిగా చూస్తున్నటువంటి అన్ని రంగాల వరకు కావచ్చు, ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నాకు సహకరిస్తున్నందుకు, ఇలాంటి ఇంత మంచి ఇంటర్వ్యూ నేను ఎప్పుడు కూడా ఇంత మంచి పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వలేదు సార్. ఆ అవకాశం నాకు కల్పించినందుకు, ఈ అవకాశం అనేది నాకు వ్యక్తిగతంగా కల్పించింది కాదు సార్, మీరు సామాజిక సేవ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కల్పించిన అవకాశంగా భావిస్తూ, ప్రభుత్వాలు కూడా సమాజ సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించాలి, వాళ్ళని గౌరవించాలి. మేము అంతే ఆశిస్తున్నాం తప్పిస్తే కమర్షియల్గా పోవట్లేదు. కాబట్టి కొంచెం కొత్త ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ NGOs పైన దృష్టి పెట్టి అందరికీ అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అందరికీ సలహాలు, సూచనలు చేస్తూ భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, సదా ఎల్లప్పుడూ మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి డాక్టర్ ఆరిఫుద్దీన్ కల్వకుర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.